అవుతూ ఉంటాయిగా, వేధించడం అనేది నడుస్తుంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టట్లా. ఆ కేసులు తేలేది లేదు, చచ్చేది లేదు. తర్వాత ఫైనల్గా కొట్టివేత ఎక్కువ ఉంటాయి, 199. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ జైలు పాలు చేయడం, తెప్పడం జరుగుతుంది కదా. అధికారులు అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు కదా. అట్లా చేస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. మీరు ఏదన్నా కనుక బయటకు వచ్చి మాట్లాడితే అని. వాస్తవంగా అసలు వైస్ ఛాన్సలర్ ఎందుకు రిజైన్ చేయాలి నాకు తెలియక అడుగుతా. ఆయన టెన్యూర్ అయిపోయాక ఆయన దిగడం అంటే ఒక అర్థం ఉంది. ఎందుకు రిజైన్ చేయాలి? ఏమన్నా దాంట్లో ఏదన్నా ఏది అవినీతికి పాల్పడినో, అక్రమాలకు పాల్పడినో, ఏ అమ్మాయిలతోనో దొరికాడో అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈ 17 మంది అట్లాంటిది ఏం లేవు కదా. లేదు లేదు పోనీ నిధులు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమనంటే దానికి నిరసనగా రాజీనామాలు ఏమైనా చేశారా? లేదు కదా. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏమనంటే రాజీనామాలు చేశారా? లేదు కదా. ఇదివరకు ఏంటంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజిస్ట్రార్లు తెలుగుదేశం మనుషులు ఉండేవాళ్ళు. రిజిస్ట్రార్లు ఏది సామాజిక వర్గ సమీకరణాలు అట్లాంటి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రార్లను ఏమీ చేయలేము, ఎందుకంటే అది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఎట్లా ఉంటాయో అట్లాగా ఆ చట్టాల ప్రకారం వాళ్ళు ఏం చేయలేరు. అందుకని వాళ్ళ పైన పెత్తనం ఉండేటటువంటి, అంటే వాస్తవంగా రిజిస్ట్రార్ చేతిలోనే పెత్తనం ఉంటుంది ఎప్పుడైనా సరే. వైస్ ఛాన్సలర్